హాయ్ అండి. అదిగోండి చుట్టాలందరూ వచ్చారండి. అందరూ పరామర్శిస్తాకి వస్తున్నారండి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా కదండి. మా ఊరోళ్ళు 3 ఆటోలు వచ్చారండి. ఒకళ్ళకి జనం వస్తున్నారండి పలకరిస్తాక అమ్మోళ్ళని. అది ఫంక్షన్ చేస్తారు కదండి. అవన్నీ శుభ్రంగా ఇల్లు అవన్నీ శుభ్రంగా గిన్నెలన్నీ బయటేస్తూ ఉంటున్నారండి. వాళ్ళందరూ మా ఊరోళ్ళేనండి. 3 ఆటోళ్ళు వచ్చారండి. రోజుకి 3 ఆటోలు 4 ఆటోలు వస్తున్నారండి జనం అమ్మోళ్ళని పలకరిస్తాకి. మీరు ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు గురించి ప్రేయర్ చేయండి. మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రేయర్ చేయండి. ఇది అమ్మోళ్ళ ఇల్లు అండి. మీరు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అదిగోండి పడుకుంది అక్కల పిల్ల జ్వరం వచ్చింది ఆవిడకి. ఆయన మా చిన్న తమ్ముడు అండి అమాయకుడు. 2 తమ్ముళ్ళు, చిన్న తమ్ముడు అమాయకుడు అండి. వాళ్ళందరూ మా ఊరోళ్ళండి. రోజుకి ఎంతోమంది వస్తున్నారు. మా చెల్లోళ్ళ పిల్ల మా అక్కల కొడుకండి. మేమే ఆడవాళ్ళం పెద్దవాళ్ళం అండి ఇంటికి. తర్వాత 2 ఆడవాళ్ళ తర్వాత ముందు మా అక్క అండి ఆవిడ, తర్వాత నేనండి. నా తర్వాత నా తమ్ముడు అండి. నా తమ్ముడు లేడు. అక్క కూతుర్నే తమ్ముడికి ఇచ్చామండి. మీరు ప్రతి ఒక్కళ్ళు మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కళ్ళు పెద్ద కోళ్ళు అండి. ఇక నానండి ముసలోళ్ళు అయిపోయారండి. నాన్న అమ్మలు అదిగోండి అమ్మ నాన్న చాలా ముసలోళ్ళు అయిపోయారండి. వాళ్ళకి ఓదార్పు ఆ దేవుడు ఇవ్వాలండి. మన సబ్స్క్రైబ్ కూడా ప్రతి ఒక్కరు ప్రేయర్ చేయండి. అక్కడు పెద్ద కొడుకు అండి. అందరూ కూడా తల ఒక పని చేస్తున్నారండి. ఇవన్నీ మా తమ్ముడు చూసుకున్నాడండి. ఇంటికాడ ప్రతి ఒక్కటి నా తమ్ముడు చూసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకులు వాళ్ళు మా కొడుకులు వీళ్ళే చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బాబు కూడా చనిపోయాడండి. తమ్ముడు వాళ్ళ బాబు కూడా 6 సంవత్సరాల బాబు చనిపోయాడు. లేక 7 సంవత్సరాల పిల్ల పుట్టాక మళ్ళీ బాబు 3 సంవత్సరాలు పుట్టాడండి. పుట్టాక బాబు కూడా చనిపోయాడు. పిల్ల ఒకతే ఉందండి. ఇక ఇంటికి అమ్మోళ్ళు మా పిన్ని అండి కుర్చీలో కూర్చున్నామా. జనం రోజు ఎంతోమంది వస్తున్నారండి. వచ్చి అందరినీ పలకరిస్తున్నారండి. ఎంతమంది వచ్చి పలకరించినా ఓదార్పు ఆయనలో ఏం లోటు తెలిసిపోతుందండి. ఎంతమంది ఉన్నా నా కొడుకులు ఎంతమంది ఉన్నా ఆయన లోటు తెలిసిపోతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా తమ్ముడు ఉన్న లోటు తెలిసిపోతుందండి. అక్కడ మీరు అందరు ప్రేయర్ చేయండి దయచేసి. మీ అందరు కూడా నేను వేడుకుంటున్నానండి. ఇవన్నీ అన్ని సామాను అంతా బయట వేసి శుభ్రం చేస్తున్నారండి ఇల్లు. సోమవారం నాడు ఫంక్షన్ అండి. ఆ రోజు సోమవారం నాడు మేము ఆ రోజు హాస్పిటల్ కాడి నుంచి అక్కడ ఉన్నామండి. తర్వాత కూడా ఇక్కడికి ఆ రోజు వచ్చేసామండి. ఇక్కడే ఉన్నాము. ఇంకా కార్యక్రమం అయిపోయినాక తెల్లారి వెళ్ళిపోతామండి. అందరూ చాలామంది. అదిగోండి అమ్మ వాళ్ళదేనండి ఆటో. ఆ బయట ఫ్రారీ కూడా అనేది అక్క వాళ్ళ కారు అండి. అది మా తమ్ముడు వాళ్ళది ఇల్లు అండి. మా తమ్ముడు అంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు అండి. అది అమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రారీ కూడా. ఆటో కూడా అమ్మ వాళ్ళదేనండి. వ్యాన్ కూడా అమ్మ వాళ్ళదే. తమ్ముడు వైఎస్ఆర్ ఎంపీ సిటీ అండి. ఇంపు 11 ఇచ్చారు తమ్ముడికి. చాలా మంచోడు తమ్ముడు అండి. మీరు ఓదార్పు చేయండి.